ఇండస్ట్రీకి ఎన్నో వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరికి ఈ మధ్య అస్సలు టైమే బాలేదు. లైగర్, డబుల్ స్మార్ట్ ఫ్లాప్స్ తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్యాప్ కూడా తీసుకున్నారు. మరి ఈ గ్యాప్లో పూరి ఏం చేశాడన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పెద్దగానే వినిపించాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అని కూడా చాలా చాలా రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు పూరి కాంబో ఫిక్స్ అయిపోయింది. మరి ఆ స్టార్ హీరో ఎవరు తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఆయన తీసినటువంటి సినిమాలు అలాంటివి. అప్పుడెప్పుడో ఈడియట్ నుంచి వెళ్ళి మొదలు పెడితే స్టిల్ ఇస్మార్ట్ శంకర్ వరకు కూడా చాలా వరకు, అంటే మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, బట్ ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలంటే, ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలంటే పూరి తర్వాత ఎవరైనా అని కూడా అంటూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా పూరి జగన్నాథ్ గారి పరిస్థితి చాలా అంటే చాలా బాగాలేదు. ఈవెన్ దాని తర్వాత ఆయన చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఇస్మార్ట్ శంకర్ తోటి. మళ్ళీ దాని తర్వాత ఎక్కడో అంటే లైగర్ తోటి చాలా అంటే చాలా పెద్దగా కొడుతున్నాం అని చెప్పేసి చాలా డిజాస్టర్ని అయితే మూటగట్టుకుంది లైగర్. అండ్ దాని తర్వాత డబుల్ స్మార్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, బట్ అది కూడా బిస్కెట్ అయిపోయింది. మరి ఏంటి ఈ గ్యాప్లో పూరి గారు ఏం చేస్తున్నారో నా కామెంట్స్ కూడా పూరి గారు ఫ్యాన్స్ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తారు. చాలామంది కూడా దాదాపు అంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ గారు కూడా ఆయన చెప్పారు, ఏంటి పూరి ఏం చేస్తున్నావు అంటే దాదాపు ఒక 4 కథలు రాశాను ఈ గ్యాప్లో, 4 కథలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయంటే ఆయన కూడా అన్నారట, లేదు ఈ కథ మనం ఏ కథ బాగుందో అది జస్ట్ ఈ టైంకి అంటే ఈ జనరేషన్స్కి ఏ కథ సెట్ అవుతుందో, సో అందుకోసం అంటే ఆ కథ ఏదైతే బాగుంటుందో ఆ కథని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దగ్గర తీర్చి ఆ కథను ఫస్ట్ పిక్ చేసుకుందాం, ఎవరికి సెట్ ఏదో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం, నేను వస్తా ఉండు అని కూడా ఆయన మాట్లాడారట. దెన్ ఓకే సార్ తప్పకుండా అని కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారట. అండ్ దాని తర్వాత ఒక కథ అంటే డెఫినెట్గా నాగార్జున గారికి అంటే 100 మూవీ మనందరికీ తెలిసిందే కదా, 100వ సినిమాని పూరి గారు డైరెక్ట్ చేస్తున్న కామెంట్స్ కూడా గట్టిగానే వినిపించాయి. బట్ పూరి గారు నాగార్జున గారితో గతంలో శివమణి తీశారు అండ్ దాని తర్వాత సూపర్ తీశారు, బట్ అవి శివమణి మంచి హిట్ అయినా కానీ సూపర్ కొంచెం ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. దాని తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు అని కూడా అన్నారు. ఎందుకంటే నాగార్జున గారు కొత్త వాళ్ళకి అంటే ఈవెన్ ఛాన్స్ ఇస్తారో అది వేరే విషయం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా అక్కడి నుంచి వచ్చినాయన. సో గురువుకి ఇచ్చినట్టే శిష్యునికి కూడా మరో ఛాన్స్ ఇస్తారు అని కూడా అన్నారు, ఆఫీసర్ తోటి ఆర్జీవి గారికి ఇచ్చినట్టు. బట్ అది కుదరలేదో ఏదో తెలియదు, బట్ తమిళ డైరెక్టర్కి వెళ్ళిపోయింది 100 మూవీ. బట్ ఇప్పుడు ఇక్కడ పూరి గారు విషయం ఏంటంటే ఈవెన్ తెలుగు స్టార్స్ ఎవరు కూడా కాదు, అంటే పూరి గారు చాలామందికి కథలు వినిపించారట, బట్ కాకపోతే మరి ఆ స్టోరీ ఆయనకు సెట్ అవుతుందా ఏంటో తెలియదు. కానీ ఇక్కడ డేట్స్ ఉన్నటువంటి హీరోలు కూడా చాలామంది ఎవ్వరు వాళ్ళ ప్రాజెక్ట్స్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈవెన్ 1-2 ఇయర్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా ఆల్రెడీ షెడ్యూల్స్ అన్నీ ఫిక్స్ అయిపోయి కూడా ఉన్నాయి. మేబీ అందుకోసమనో ఏంటో తెలియదు, లేదంటే ఆ క్యారెక్టర్ ఆయనే చేయాలనుకున్నో తెలియదు. కానీ విజయ్ సేతుపతి గారికి ఆ కథ అయితే చెప్పడం జరిగిందట, ఒక కథ. సో ఆ కథని విజయ్ సేతుపతి గారు డెఫినెట్గా నమ్మి ఎస్ బాగుంది చేద్దాం అని కూడా కన్ఫర్మ్ ఇచ్చేసి నిన్న అంటే రీసెంట్గా ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఉగాది కానుకగా. సో కంబ్యాక్ ఇవ్వబోతున్నామంటూ కూడా చాలామంది పూరి గారి ఫ్యాన్స్ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలాంటి బ్యాక్గ్రాఫ్లో వస్తుందని కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఎందుకు అనంటే పూరి గారు డెఫినెట్గా ఈ సినిమాని బెగ్గర్ అనే ఒక టైటిల్ తోటి అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈవెన్ నేషన్కి సంబంధించినటువంటి సినిమాలు పూరి గారి తర్వాతనే ఎవరైనా తీస్తారని కూడా అంటారు. ఎందుకంటే ఆయన అంత బాగా ఎలివేట్ చేస్తారు. ప్రతి ఒక్కటి అంటే దేశంలో జరిగేటువంటి కరప్షన్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి అక్కడ చాలా ఓపెన్గానే చెప్తూ ఉంటారు అండ్ చాలా కనెక్టింగ్గా చెప్తూ ఉంటారు పూరి గారు. సో అందుకోసం మరి విజయ్ సేతుపతి గారు లాంటి యాక్టర్ని సో అక్కడ క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే బెగ్గర్ కాబట్టి అంటే జస్ట్ పరిశీలనలో ఉందట ఈ టైటిల్ మరి. సో ఆ క్యారెక్టర్కి సో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు హీరోలు మేబీ ఆ హీరోయిజం ఎలివేట్ అవుతుంది ఏంటో అనుకున్నారో తెలియదు. కానీ అక్కడ విజయ్ సేతుపతి గారు విలన్గా చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు, అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు విజయ్ గారు కూడా. సో అందుకోసమనే ఆ క్యారెక్టర్ని విజయ్ సేతుపతి గారికి వినిపించినట్టు ఆయన కూడా బాగా నచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద అంటే వాళ్ళ బ్యానర్లోనే సేమ్ సొంత బ్యానర్లో పూరి కనెక్ట్స్లో ఇద్దరు అంటే అటు చార్మి గారు ఇటు పూరి గారు ఇద్దరు కమాండింగ్గా నిర్మించేటువంటి సినిమానే బెగ్గర్. ఈ టైటిల్ అయితే పరిశీలనలో ఉందట. మరి ఈ సినిమాతోటి డెఫినెట్గా పూరి గారు కంబ్యాక్ ఇస్తారని చాలా గట్టిగా ఆయన ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు అండ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకు అనంటే పూరి గారి టైం చాలా డేస్ నుంచి బాగాలేదు అండ్ దాని తర్వాత వాళ్ళ అబ్బాయి ఆకాష్ తోటి కూడా ఏదో సినిమా తీస్తున్నారు, ఆఖరికి కొడుకుతోటే ఒక గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇవన్నిటికీ చెక్ పెడుతూ
విజయ్ సేతుపతి గారిని అనౌన్స్ చేశారు అండ్ అఫీషియల్గా కూడా ప్రకటించారనమాట. సో మొత్తంగా మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్స్లో. ఎందుకంటే పూరి గారు ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు హీరోల్లో చాలా అంటే చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు డెఫినెట్గా, అది అందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమా మీద చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చాలా నెమ్మదిగా షూటింగ్ చేసి ప్రతి ఒక్కటి కూడా 24 క్రాఫ్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని, అంటే పూరి గారు తెలిసిందే మనకంటే ఆయన ఈవెన్ 30 డేస్లలో 36 డేస్లలో జ్యోతిలక్ష్మి లాంటి సినిమాను కూడా తీసినటువంటి పూరి గారు. బట్ ఎవరికైనా లైఫ్లో ఎక్కడో చోట కొంచెం పార్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది, బ్యాడ్ పార్ట్ అనేది. బట్ అది ఆయనకు ఈ టైం నడుస్తుంది అనుకోవచ్చు. సో అందుకోసమనే ఈ సినిమా మీద చాలా అంటే చాలా జాగ్రత్తతోటి అండ్ మెల్లిగా ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా సో చాలా జాగ్రత్తలు తీసుకొని అయితే ఈ సినిమా అట చేస్తున్నారట. మరి మొత్తంగా ఈ బెగ్గర్ డెఫినెట్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే నేషన్కి సంబంధించినటువంటి సినిమాలు చాలా బాగా చేస్తారు. అండ్ అక్కడ విజయ్ సేతుపతి గారు ఎందుకు అనంటే, విజయ్ సేతుపతి గారు ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ చాలామందికి తెలుసు. ఎందుకు అనంటే ఆయన చూస్ చేసుకునేటువంటి క్యారెక్టర్సే అలా ఉంటాయి. మహారాజా కావచ్చు, అండ్ నెక్స్ట్ అంతకుముందు వచ్చినట్టు విలన్ క్యారెక్టర్ చేసినటువంటి ఉప్పెనలో కావచ్చు, అండ్ దాని తర్వాత అంటే చాలా చాలా ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్ టైమ్స్లో కూడా ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అని అంటే మాత్రం మహారాజా అది ఎంత పెద్ద హిట్, జపాన్ వరకు కూడా వెళ్ళింది ఆ సినిమా. సో ఆయన క్యారెక్టర్ చేస్తున్నారంటే ఆ క్యారెక్టర్లో ఎంతో కొంత దమ్ము ఉంటుంది డెఫినెట్గా. సో అందుకోసమే ఆయన ఆ క్యారెక్టర్ పిక్ చేసుకుంటారు. అండ్ ప్రీవియస్గా అంటే ఆయన తాత ఏజ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్తో పోలిస్తే స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ప్లే చేస్తారు. కాబట్టి ఆ కథలో అంటే ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఏంటి, దాన్ని ఎంతవరకు అది ఎలివేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. మరి విజయ్ సేతుపతి గారే పూరి గారికి ఓకే చెప్పారంటే డెఫినెట్గా ఆ కథ గట్టిగానే ఉంటుందని అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇండస్ట్రియల్ వర్గాలు. సో మరి వెయిట్ చేయాల్సిందే పూరి గారు విజయ్ సేతుపతి గారితోటి బెగ్గర్ లాంటి సినిమానా, లేదంటే ఇది డెఫినెట్గా నేషన్కి సంబంధించినటువంటి సినిమాని అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఇది ఎలాంటి జోనర్ అని తెలియాల్సిందంటే ఇంకొద్ది రోజులైతే సో ఆగాల్సిందే. మరి ఇప్పుడు ఈ కాంబో డెడ్లీ కాంబో అని కూడా అంటున్నారు. ఎందుకంటే అటు పూరి గారు ఇటు విజయ్ సేతుపతి గారు, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.